శ్రీవల్లిని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు పాపారాయుడు. ఈలోపు వెంటనే శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ధాత్రి. శ్రీవల్లిని పట్టుకెళ్తాడేమో అన్నట్టుగా థింక్ చేస్తుండగా కేదార్ అడుగుతూ ఉంటాడు, ఏమైంది ధాత్రి, ఏం ఆలోచిస్తున్నావు? ఇదంతా ఏదో పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు నిషి ఏదైనా చేస్తుందా? అదే నాకు అర్థం కావట్లేదు. వైజయంత్ అత్తయ్య ఒకవేళ శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించడానికే కావచ్చేమో అనేసరికి వెంటనే జగదాత్రి, సరే కేదా, నువ్వు పెద్దమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు, నేను వెంటనే ఇంటికి వెళ్తానని చెప్పేసి ఇక జగదాత్రి మధ్యలో ఆగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఈలోపు శ్రీవల్లిని బలవంతంగా లాక్కెళ్తుండగా ఈలోపు వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తాడు పాపారాయుడు. అప్పుడు వెంటనే పాపారాయుడు ఫోన్ చేసిన తర్వాత రౌడీలు ఇక లొకేషన్ దగ్గరికి వస్తారు. ఈలోపు శ్రీవల్లి పాపారాయుడు చేతుల్లో నుంచి రౌడీల చేతిలోకి మారిపోతుంది. ఎందుకంటే వేరే దేశానికి శ్రీవల్లిని పంపించడానికి పక్కగా ప్లాన్ చేస్తాడన్నమాట. ఈలోపు శ్రీవల్లి ఇక రౌడీల చేతిలోకి మారిపోతుండగా వదులురా వదులురా అని చెప్పేసి అంటుండగా వెంటనే శ్రీవల్లిని కొట్టేసరికి శ్రీవల్లి స్పృహ తప్పుతుంది. ఈలోపు జగదాత్రి భయంతో ఇంటికి వచ్చేసరికి హాల్లో అందరూ కూర్చుంటారు. ఈలోపు శ్రీవల్లి అని చెప్పేసి జగదాత్రి పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది. శ్రీవల్లి ఎక్కడ కనిపించదు. అదేంటి శ్రీవల్లి కనిపించట్లేదని చెప్పేసి జగదాత్రి ఇంట్లో వాళ్ళని అందరినీ అడుగుతుంటుంది. శ్రీవల్లిని మా అన్నయ్య వచ్చి ఇప్పుడే తీసుకెళ్ళాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా దాత్రి షాక్ అయిపోతుంది. అదేంటి బాబాయ్ ఇప్పుడొచ్చి శ్రీవల్లిని తీసుకెళ్ళడం ఏంటి? శ్రీవల్లి ఇక మా అన్నయ్యతో కలిసి వెళ్తానని నిర్ణయించుకుంది. తను ఫోన్ చేసి చెప్పమంది. సరే అని చెప్పేసి నేను మా అన్నయ్యకు ఫోన్ చేశాను. మా అన్నయ్య వచ్చి శ్రీవల్లిని తీసుకెళ్ళాడు. అయినా ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా జగదాత్రి అని చెప్పేసి జగదాత్రి చెప్పిన తర్వాత ఈలోపు జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి అలా ఎలా వెళ్తాడు అసలు శ్రీవల్లి నాకు చెప్పకుండా అని ఆలోచిస్తూ సంథింగ్ ఈజ్ రాంగ్. అసలు ఈ బాబాయ్ ఎక్కడున్నాడని తెలుసుకోవాలి అని చెప్పేసి వెంటనే ధాత్రి జేడిలాగా మారిపోతుంది. ఇక ఆ ఫోన్ నెంబర్ ట్రాప్తో రమ్యకు ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఆ ట్రాప్ ప్రకారంగా ఒక కాడ ఆగి మళ్ళీ అక్కడి నుంచి వేరే కార్ వచ్చి ఆ కారులో నుంచి శ్రీవల్లిని ఎత్తుకెళ్ళినట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే జేడి ఇక వెంటనే బరిలోకి దిగుతుంది. ఇక కౌశిక్కి విషయం తెలియదన్నమాట. కౌశిక్ ఇంటికి వచ్చేసరికి శ్రీవల్లి వెళ్ళిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ చెప్పేసరికి శ్రీవల్లి వెళ్ళడం ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదే అని చెప్పేసి శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కౌశిక్కి. ఈలోపు వెంటనే జేడి కేడికి చెప్తుంది. కేడి వెంటనే హాస్పిటల్ నుంచి నేరుగా ఇక డైరెక్ట్గా లొకేషన్ దగ్గరికి వస్తాడు. ఇద్దరు కలిసి శ్రీవల్లిని అనుకున్నట్టే పాపారావు బాబాయ్ ఎత్తుకొని వెళ్ళాడు. కానీ శ్రీవల్లి అక్కడే మాయమైపోయింది. ఇప్పుడు పాపారాయుడి దగ్గర కాదు ఉన్నది, రౌడీల చేతిలో శ్రీవల్లి ఉంది. శ్రీవల్లిని దేశాన్ని దాటియడానికి బాబాయి ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి వెంటనే ఇక రౌడీలను పట్టుకొని ఇక వాళ్ళ తాట తీస్తుంది జేడి. ఈలోపు శ్రీవల్లి తల పగులుతుంది, తనకి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే శ్రీవల్లిని కాపాడి అక్కడి నుంచి రౌడీలు స్టేషన్కి తీసుకెళ్తారు. ఈలోపు రౌడీలు పాపారాయుడు గురించి చెప్తారు. ఇక పాపారాయుడిని పట్టుకొని ఇక స్టేషన్లో పెట్టాలని జేడి నిర్ణయించుకుంటుంది. జేడి కేడి ఇద్దరు కలిసి వెంటనే పాపారాయుడిని పట్టుకొని స్టేషన్లో పెడతారు. జగదాత్రి కేదార్ మాత్రం అదే వెంటనే శ్రీవల్లి గురించి ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ తాట తీయించాలని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు జేడీకేడి ఇద్దరు కలిసి ఇక శ్రీవల్లిని ఇంటికి తీసుకొని వస్తారు. అప్పుడు శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. కావాలని చెప్పేసి ఇక ఫోన్ చేసి ఇక బలవంతంగా నన్ను రౌడీలతోని పంపించి అక్కడి నుంచి దేశాన్ని పంపించడానికి పక్కగా ప్లాన్ చేశారని శ్రీవల్లి మొత్తం చెప్తుంది. ఈలోపు శ్రీవల్లి చెప్పిన మాటలకు కౌశికి ఉగ్ర రూపంతో వైజయంతి మీద నిషి మీద చూస్తూ ఉంటుంది. ఇంత నీచంగా ఊరిదారా, అసలు మీరు మనుషులేనని చెప్పేసి ఈ విధంగా కౌశికి నానా మాటలు అంటుండగా ఇప్పుడైనా అర్థమైంది కదమ్మా వాళ్ళ బాగోతో. అయినా పాపం అన్యం పుణ్యం తెలియని వాళ్ళను కావాలని చెప్పేసి ఆ శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించారంటే నిజంగానే తను నన్ను నెట్టేసింది, తలకి బలమైన గాయం తన వల్ల తొలగింది, నిషి వల్లనే అని చెప్పేసి ఈ విధంగా ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది. ఈ లోపు వెంటనే సుధాకర్ కోపంతో కడుపున పుట్టిన రక్త సంబంధాన్ని ఇలా నీ అన్నకు అప్పచెప్పి వేరే దేశానికి పంపించాలనుకున్న నీచురాలివి, నువ్వు ఒక తల్లివని అని చెప్పేసి ఇక్కడ నిషిని కొట్టిన తర్వాత కౌశికి అక్కడ వైజయంతి చెంప పగలు కొడతాడు.
ఈలోపు ఇక శ్రీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈలోపు అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఇక వెంటనే శ్రీవల్లి జగదత్రి లోపలి తీసుకొని వెళ్తుంది. జగదత్రి పట్టుకొని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. ఒక్క నిమిషంలో జేడీ టీం రాకపోతే నా జీవితం ఏమయ్యేదో వదిన, తలుచుకుంటేనే భయం వేస్తుంది, ఇక్కడ ఉండడానికి కూడా చాలా భయం వేస్తుంది వదిన అని ఈ విధంగా అంటుండగా, ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ యొక్క పాపరాయుడు బాబాయ్ని అరెస్ట్ చేస్తారు, లైఫ్ లాంగ్ అతను బయటికి రాకుండా శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటుండగా వెంటనే వైజయంతి ఆ మాటలు వింటుంది. ఓ మానను పోలీసులు అరెస్ట్ చేశారా? ఇప్పుడు కనుక కొడితే నిజం మొత్తం బయట పెడతాడేమో, ఒకవేళ ఇక అది నాకు పుట్టింది కాదని చెప్పేసి ఒక్కొక్కటి బయట పడతా ఉంటే ఆ తర్వాత జరిగేదేందో అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు శ్రీవల్లిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు శ్రీవల్లి కథ వెనకాల నిజంగానే అత్తయ్య కన్నా తల్లేనా? అసలు ఇదంతా ఊహిస్తూ ఉంటే ఏదో జరుగుతుంది ఈ మధ్యలో, సంథింగ్ ఈజ్ రాంగ్. శ్రీవల్లిని ఇక్కడి నుంచి వేరే దేశానికి పంపించాలంటే ఖచ్చితంగా వైజయంతి శ్రీవల్లి ఇక తన కూతురు కాదని ఇక్కడ అర్థమవుతుంది. అసలు నిజం తెలియాలంటే పాపరాయుడు బాబాయ్ని ఇక మనం కూపి లాగుతేనే ఒక్కొక్క నిజాలు బయటపడతాయి. కేదార్, ఏమంటున్నావు దత్రి? అవును, రేపు ఇంట్రాగేషన్ పేరుతో పాపారాయుడు బాబాయ్తో ఉన్న నిజాలు కక్కిస్తేనే అప్పుడు శ్రీవల్లి ఎవరికి పుట్టిన బిడ్డ, అసలు వైజయంతి అత్తయ్య బిడ్డనా లేకపోతే కావాలని నాటకం ఆడుతున్నారా అనేదే ఇవన్నీ రేపు వచ్చే క్లైమాక్స్లో తెలిసిపోతాయి. రేపు పాపారాయుడు బాబాయ్ని ఇక విచారిస్తే అన్నీ బయటపడతాయని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెప్పబోతున్నాడో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.